శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోపోతున్నాం. జూలై 8 బుధవారం సింహరాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా ఆత్మవిశ్వాసం, నాయకత్వం లక్షణాలు పెరిగే రోజండి. పనుల్లో ముందడుగు వేయడానికి చాలా అనుకూలమైన సమయం ఉంటుంది. మరియు రేపటి రోజున వారి యొక్క నక్షత్ర ప్రభావం మక్కా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర ఫాల్గుని నక్షత్రం 1వ పాదంలో ఉంటుంది. ఇక జన్మ నక్షత్రం ఆధారంగా వారి యొక్క ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. రేపటి రోజున సింహరాశి వారి గ్రహ బలాలు, సూర్యుడి ప్రభావం సింహరాశి వారికి అధిపతి కావడంతో ఆత్మవిశ్వాసం, గౌరవం పెరగడానికి చాలా సహకరిస్తాడని భావిస్తారు. మరియు బుధుడు బుధవారం కావడంతో మాట తీరు, వ్యాపార ఆలోచనలో, విద్యా విషయాల్లో అనుకూలతకు సూచనగా భావిస్తారు. గురుడు వల్ల జ్ఞానం, మంచి నిర్ణయాలకు సహకారం అందించే ప్రభావం ఉంటుందని నమ్మకం. మరియు శని ప్రభావం క్రమశిక్షణ, ఓర్పు అవసరమయ్యే పరిస్థితులు రావచ్చు. రేపటి రోజున పరిహారాలు: ఉదయం సూర్యుడికి నీరు అర్పించడం చాలా మంచిది. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించవచ్చు. బుధవారం కావడంతో పచ్చని వస్తువులు దానం చేయడం మంచిదిగా భావిస్తారు. అవసరమైన వారికి ఆహార దానం చేయడం చాలా శుభకరం. రేపటి రోజున అనుకూలమైన దేవుడు శ్రీ సూర్యదేవుడు ఆరాధన సింహరాశి వారికి అనుకూలంగా భావిస్తారు. మరియు బుధవారం కావడంతో శ్రీ గణేశుడు మరియు శ్రీ మహావిష్ణువు ప్రార్థన కూడా మంచిదిగా భావిస్తారు. రేపటి రోజున సింహరాశి వారికి అదృష్ట రంగు బంగారు, పసుపు రంగులు మరియు అదృష్ట సంఖ్య 1. శుభ సమయం వచ్చి ఉదయం సూర్యోదయం తర్వాత ప్రార్థనకు అనుకూల సమయంగా ఉంటుంది. వివరాల్లోకి వస్తే కనుక ఈ రాశిలో ఉన్నటువంటి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున 5:30 తర్వాత ఒక స్త్రీ అయితే మీకు వినపడే వార్త అయితే సరే, లేకుంటే ఒక ఫోన్ కాల్ అయినా సరే, అది ఎదురైనటువంటి సంఘటన లేదా మీ ముందుకు వచ్చే సమాచారం మీ మనసులో ఎన్నాళ్ళుగా నిలిచిపోయినటువంటి ఒక బాధని కలిగించేలా అయితే కనిపిస్తుందండి. అందుకే ఎక్కడున్నా ఈ వీడియోని పూర్తిగా వినడానికి మాత్రం ప్రయత్నం అయితే చేయండి. ముఖ్యంగా రేపటి రోజున ఒంటరిగా ప్రశాంతంగా ఉండి, ఎందుకంటే ఈ రాశి వాళ్ళ ఫలితాలు కనిపించినటువంటి సూచనలు ఎలా ప్రత్యేకంగా అయితే ఉన్నాయో, ప్రతి రాశి వ్యక్తులు జీవితంలో కూడా ఒకే విధంగా జరగకపోయినా ఒక స్త్రీ కారణంగా అయితే మీ జీవితంలో వచ్చే మార్పు మొదలవబోతుంది. అయితే బలమైనటువంటి సంకేతం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీ మనసులో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు, నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది, నా బాధ పెట్టిన వాళ్ళు మళ్ళీ నా విలువ తెలుసుకుంటారా అని ఎదురు చూస్తున్న వార్త ఎప్పుడు వస్తుందనే ఆలోచన రేపటి రోజు సాయంత్రం తర్వాత కొంతమేరకు మీకు సమాధానం దొరికేలా మారబోతుంది. ముఖ్యంగా రేపు ఒక స్త్రీ ద్వారా వచ్చే మాటలు మీ మనసుకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాయి. ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, పాత పరిచయం కావచ్చు, దూరమైనటువంటి వ్యక్తి జీవితంలో చాలా కాలంగా మౌనంగా గమనించినటువంటి వ్యక్తి కూడా కావచ్చండి. కానీ ఆమె ద్వారా వచ్చే సమాధానం మాత్రం మీలో ఆశ్చర్యం కలిగిస్తుంది. కొంతమంది రాశి రేపటి రోజు సాయంత్రం ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక శుభవార్త నిలబడే అవకాశం అయితే ఉందండి. ఇంకొంతమందికి చాలా రోజుగా అయిపోయినటువంటి పని మళ్ళీ కదలబోతుంది. మరి కొంతమందికి జరగదు అనుకున్న విషయం అకస్మాత్తుగా అనుకూలంగా మారి సూచన కూడా కనిపిస్తున్నాయి. రేపటి రోజున మీ రాశి చక్రంలో కనిపిస్తున్నటువంటి గ్రహస్థితి ప్రకారం మీరు ఎంతగా బాధపడినా, ఎంతగా మౌనంగా ఉన్నా మీ విలువను మాత్రం గుర్తించే సమయం అయితే దగ్గర పడిందండి. ముఖ్యంగా మీ మనసును ఉపయోగించుకొని దూరమైన వారు ఇప్పుడు మళ్ళీ మీ వైపు చూడబోతున్నారు. సాయంత్రం 5:30 తర్వాత జరిగే ఒక చిన్న సంఘటన కూడా మీ ఆలోచనలో పూర్తిగా మార్చే శక్తి కూడా కలిగి ఉంది. మీరు అనుకోకుండా వినేటువంటి ఒక మాట చూస్తే, ఒక మెసేజ్ కలిసి ఒక వ్యక్తి ఇక్కడ జీవితంలో మంచి రోజులు మిగిలేవి ఉన్నాయని నమ్మకాన్ని మీలో మళ్ళీ పెంచుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఏర్పరుస్తున్న వారికి, ఈ యొక్క రాశి వారికి, కుటుంబ సభ్యులతో మానసికంగా అలసిపోయినటువంటి వారికి, ప్రేమలో దూరమైన వారికి, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి రేపటి రోజున సాయంత్రం తర్వాత ఒక ఉపశమనం అయితే కనిపించే అవకాశం అయితే ఉంది. అలాగే రేపట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక, మీ గురించి బయట ఎవరు గుర్తించకపోయినా దేవుడు మాత్రం మీ మౌనాన్ని గమనిస్తున్నారండి. మీరు పడిన కష్టం, మీరు అనుభవించిన బాధ, మీరు చేసిన త్యాగం వృధా కాలేదండి. నిరూపించే విధంగా రేపటి రోజున
కొన్ని పరిణామాలు జరగబోతున్నాయి. కాబట్టి మీరు తొందరపడి ఎవరితోనూ గొడవ పడకండి. మీ మనసులో ఉన్న బాధను బయటికి పెట్టకుండా శాంతంగా ఉండండి. ఎందుకంటే సాయంత్రం తర్వాత జరిగే సంఘటన మీకు మానసికంగా చాలా ఉపశమనం కలిగిస్తుంది. రేపు ఈ రాశిలో కనిపిస్తున్నటువంటి శుభ సూచనలు సాధారణంగా లేవు. ఒక స్త్రీ వల్ల, మాట వల్ల, ఒక కాలు వల్ల, సమాచారం వల్ల మీ జీవితంలో మళ్ళీ వెలుగు మొదలై సూచనలు బలంగా ఉన్నాయి. అందుకే ఈ వీడియోని పూర్తిగా వినండి. ఎందుకంటే ఇంకా మీ జీవితంలో జరగబోయే విశేషాలు ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయి. ముందుగా మీ యొక్క విషయంలో గురించి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, జ్యోతిష్య శాస్త్రంలో ఈ రాశి వారికి చాలా అరుదైన రాశి అని చెప్పుకోవాలి. ఈ రాశి వారందరికి కూడా అధిపతి గ్రహం శ్రీదేవుడు. అందుకే ఈ రాశివారు బయటకి ఎంత ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం చాలా లోతైన ఆలోచనలు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి చాలా మానసిక వేదనలు కూడా ఎక్కువేనండి. ఏ విషయాన్ని కూడా బయటపడకుండా లోపలే చాలా చాలా వరకు మిగిలిపోయి ఉంటారని కూడా చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున ఊహించని సుఖ సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ మనసులో మాత్రం ఎన్నో ఫోన్లు తిరుగుతూ ఉంటాయి, ఎన్నో ప్లాన్లు తిరుగుతూ ఉంటాయి. కానీ వారి వారసత్వం గురించి ఈ రాశివారు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. తమకంటే ఒక ప్రత్యేకమైన దారిని కూడా ఎంచుకుంటారు. ఎవరి మీద ఎక్కువగా ఆధారపడడం మీకు ఇష్టం ఉండదు. తమ కష్టంతో పైకి రావాలని భావిస్తూ ఉంటారు. చాలామంది ఈ రాశివారు సైలెంట్గా ఉంటారు అనుకుంటారు, కానీ నిజానికి ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా గమనిస్తారు. మీరు ఎవరు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఎవరు మిమ్మల్ని నటిస్తున్నారు అని చాలా త్వరగా కనిపెట్టేస్తారు. ఒక్కసారి నమ్మితే ప్రాణం పెట్టి ప్రేమిస్తారు, కానీ మోసం జరిగితే మాత్రం జీవితాన్ని కూడా దూరంగా ఉంటారు. ఈ యొక్క రాశి వారికి మరో ప్రత్యేకత ఏంటంటే, ఇతరుల బాధ గురించి చాలా బాధపడే మనసు అండి. ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేయడం అనుకుంటారు, కానీ తమ బాధని మాత్రం ఎవరికీ బయట చెప్పరు. అందుకే చాలాసార్లు ఒంటరిగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి అవకాశాలు చాలా ఉన్నాయి. రేపటి రోజున అనుకూలంగా ఉండబోతుంది. రేపటి రోజున ఈ రాశి వారికి తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం లేదా శుభకార్యాలకు సంబంధించిన వెళ్ళాల్సిన ఫలితాలు కలిగే సూచనలు చాలా ఉన్నాయి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి ఏ పని చేయబట్టినా కూడా శివనామస్మరణతో మొదలు పెట్టండి. రేపటి రోజున ఈ రాశివారు లక్ష్మీదేవి ఆరాధన చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. మీకు లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అదేవిధంగా రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు దుర్గాదేవి ఆరాధన కూడా చేయడం చాలా మంచిది. ఎందుకంటే మీకున్న శత్రువులు ఖచ్చితంగా తగ్గుతారండి. ముందుగా రేపటి రోజున తెలిసే విధంగా తెలిసి నిజంగా ఆశ్చర్యపోతారు. మీలో కలిసి సూచనలు ఎలా విచిత్రంగా అంటే చాలా శుభప్రదంగా ఉండబోతున్నాయని చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి కూడా అనుకూలమైన రోజుగా ఉన్నా కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం అయితే ఉంది. మీరు ఇప్పటి వరకు మర్చిపోయినటువంటి ఒక వ్యక్తి లేదా ఒక దూరమైనటువంటి ఒక స్త్రీ, మీకు చాలా కాలంగా మీతో మాట్లాడి మౌనంగా ఉన్న ఒక మహిళ అకస్మాత్తుగా మీ జీవితంలో మళ్ళీ కనిపించే అవకాశం బలంగా ఉంది. రేపు సాయంత్రం తర్వాత వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక వార్త అనుకొని కలయిక ద్వారా మీ మనసులో ఎన్నాళ్ళుగా నిలిచిపోయినటువంటి బాధ, ఆ స్త్రీ ద్వారా ఆర్థికంగా ఉన్నటువంటి మంచి అవకాశం కూడా పొందినటువంటి అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మరి కొంతమందికి కుటుంబంలో చాలామంది చాలా కాలంగా ఉన్న గొడవలు తగ్గి శాంతి వాతావరణం ఏర్పడే సూచనలు చాలా ఉన్నాయి. అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మీ విలువను గుర్తించని ఒక వ్యక్తి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మీ మనస్తత్వం గురించి మాట్లాడే అవకాశం అయితే ఉంది. మీరు చేసిన సహాయం, మీరు చూపించిన ప్రేమ, మీరు చేసిన త్యాగం ఇప్పుడు ఎవరికో తప్పకుండా గుర్తుకు రాబోతుంది. రేపటి రోజున కష్టంగా కూడా ఈ రాశి వారికి చాలా కాలంగా అనుకున్న అంటే ఒక వ్యక్తి కలయిక ద్వారా మీ జీవితంలో పూర్తిగా మారబోతుందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశివారు రేపటి రోజున ఊహించని ఒక విధంగా అన్ని రకాల కూడా శోపవాత అయితే ఖచ్చితంగా వినబోతున్నారు. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చే వార్త మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని చెప్పుకోవాలి. జీవితంలో కలిగేటువంటి మార్పులు అనేవి కూడా కొన్ని నెమ్మదిగా వస్తాయి, కానీ అదృష్టం ఒక్కసారిగా తిరిగితే ఒక సంఘటనతో జీవితం దిశ పూర్తిగా మారిపోతుంది. రేపు ఎలాంటి శక్తివంతమైన మార్పుకి సంకేతాలు కనిపిస్తున్నాయండి? ముఖ్యంగా ఒక స్త్రీ చెప్పే మాట
మీరు వినే ఒక శుభవార్త అనుకోకుండా చూసే ఒక విషయం మీ ఆలోచనలు పూర్తిగా మార్చి శక్తి కూడా కలిగి ఉంది. ఇంతకాలం తర్వాత నా జీవితంలో మంచి వెలుగు మొదలవుతుందనే భావన మీలో కలగబోతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు కొంచెం తగ్గే సూచనలు అయితే చాలా ఉన్నాయి. మీరు నమ్మిన వాళ్ళ చేత మోసపోయిన దేవుడు మాత్రం మీ సహనాన్ని పరీక్షిస్తూనే ఉన్నాడని చెప్పుకోవాలండి. మిమ్మల్ని వదిలిపెట్టలేదు భగవంతుడు. అందుకే రేపటి రోజు మీకు కనిపించే కొన్ని పరిణామాలు సాధనం కనిపించవు. కొంతమందికి ఈ రాశి వారికి గతంలో దూరమైనటువంటి ప్రేమ మళ్ళీ దగ్గర పడే సూచనలు చాలా ఉన్నాయి. మరి కొంతమందికి అయితే ఒక స్త్రీ ద్వారా ఇంట్లో శుభకార్యాలు చర్చలు మొదలవుతాయి. ఇంకొంతమందికి సంతానం, ఉద్యోగం, విదేశీ అవకాశాలు, ఆర్థిక విషయాలు, మంచి సమాచారం వినబడే యోగం కూడా ఉందండి. అదేవిధంగా ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున మీ జీవితంలో ప్రతి వ్యక్తి యాదృచ్ఛికంగా రాదు. కొందరు పరీక్షించడానికి వస్తారు, కొందరు బాధ పెట్టడానికి వస్తారు, కానీ మరికొందరు మాత్రం మీ జీవితాన్ని మార్చడానికి వస్తారండి. రేపటి రోజు మీ జీవితంలో ఒక స్త్రీ అలాంటి మార్పు కూడా కారణం కాబోతున్నారు. అందుకే రేపు తొందరపడి ఎవరిని కూడా తక్కువ అంచనా మాత్రం వేయకండి. మీకు వచ్చే ఫోన్ కాల్, మెసేజ్, ఆహ్వానాలు లేదా అన్నీ కూడా మీ కలయికలు ఆ నిర్లక్ష్యం అయితే చేయకండి. ఎందుకంటే వాటిలో ఒకటి మీ జీవితానికి సరికొత్త ప్రారంభం అయితే అవ్వబోతుంది. ఇక రేపటి రోజున ఈ రాశిలో ఒక అద్భుతమైనటువంటి రంగాలు, కొన్ని అనుకూలంగా కూడా ప్రతికూలమైన రంగాలు ఉండబోతున్నాయి. ఇక వ్యాపారంలో మీ యొక్క రాశి వారికి అంతా కూడా అనుకూలంగానే ఉంది. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఈ మధ్యకాలంలో చాలామంది విద్యార్థులు విషయానికి వస్తే రేపటి రోజున చదువుపై దృష్టి పెడితే చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వారికి కొత్త ఉత్సాహం వస్తుంది. గురువుల యొక్క సహాయము రేపటి రోజున మీకు ముఖ్యమైనటువంటి సమాచారం మీకు ఉపయోగపడుతుంది. అయితే రేపటి రోజున ఈ రాశుల వారికి అంతా అనుకూలంగా ఉన్నా మీరు ఆలోచించే విధంగా రేపటి రోజున మీరు ప్రవర్తించడం అయితే చాలా మంచిది. అదేవిధంగా అనవసరంగా మిమ్మల్ని మీరు తిట్టుకుంటే అది మీకు నిరాశ కలిగిస్తుంది. ఇక ముఖ్యమైన వ్యక్తుల వారికి మాత్రం ప్రత్యేకంగా అనిపిస్తే నచ్చినట్లే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు. మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారి తీసి వారిని అప్డేట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం అయితే ఉత్తమం. ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. ధైర్యంతో వేసిన అడుగులు, ముందడుగులు, నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలు అయితే వస్తున్నాయి. రేపటి రోజు మీ జీవితాన్ని వదిలేయండి. మీకు కొరకు తగినంత సమయాన్ని దొరుకుతుంది. దానికి మీకు ఇష్టమైన స్వల్ప వర్క్ కొరకు వినియోగించుకోండి. మీ జీవిత భాష ముగిసిన రేపటి రోజు మీరు కనిపించకుండా కాదండి. వారికి తెలుసుగా ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.